ప్రశాంత్ కిషోర్ మీదన మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ నేను ఎక్కడా పని చేయట్లేదు, ఎవరి కోసం పని చేయట్లేదు అన్నాడు. ఆ మధ్యన ఆంధ్రాకు వచ్చారు, చంద్రబాబును కలిశారు, సీఎం రమేష్ పెట్టినటువంటి విమానంలో వచ్చారు, అంత కథ నడిచింది. అయితే విమానాలు వ్యాపారం చేస్తాం కాబట్టి వస్తారు తప్పించి అందులో ఏం లేదని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రఘురామకృష్ణరాజు నేనే తీసుకొచ్చానన్నారు. ప్రశాంత్ కిషోర్ నేను వెళ్ళాను నన్ను పని చేయమన్నా నేను చేయనన్నాను అన్నారు. ఆ తర్వాత జగన్ ఓడిపోతాడని పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇదేం పని చేయట్లేదు, కానీ ఇలా మాట్లాడినందుకు ఎంత డబ్బులు తీసుకుంటున్నారంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే తాజాగా మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. దీని మీద నాకు స్పష్టమైన సమాచారం ఉంది. బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయటం లేదు. ప్రశాంత్ కిషోర్కే ఓ సమస్యలు ఉన్నాయి. ఇటీవలే చంద్రబాబుని కలిసిన ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి పనిచేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబుని కలిశాకే కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేస్తున్నారు. ఇది మమతా వ్యాఖ్యలు ప్రధానంగా చేసింది. ఇది ఇక్కడ దాని గురించి, అంటే అక్కడ దాని గురించి ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన గురించి రివర్స్ వ్యాఖ్యలు చేసింది మమతా బెనర్జీ.